బయర్స్ రియల్ ఎస్టేట్ ని చూసే తీరు, వాళ్ళ మెంటాలిటీ అండ్ వాళ్ళ ఈక్వేషన్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ ఎలా మారింది అనిపిస్తుంది? మనకి ఇది వెనకటి రోజుల్లో ఏ ఏరియాలో కావాలనుకుంటున్నాం ఫ్లాట్ ఆ ఏరియాకి వెళ్ళి ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ అక్కడ ఎవరు కడుతున్నారు చూసి ఆ బోర్డులు ఎత్తుకుని కొనుక్కునేవారు. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. సో ఆ టెక్నాలజీ సపోర్ట్ తోటి ఇంటి దగ్గర కూర్చుంటేనే ఏ ఏరియాలో కావాలో మనం మొత్తం అన్ని ప్రాజెక్టులు వెరిఫై చేయొచ్చు. ఒకటి తర్వాత ఆ ప్రాజెక్ట్ చుట్టూతో ఆ పిన్ కోడ్ ఇస్తే దాని చుట్టూతో ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి, ఆఫీసెస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటని మొత్తం ఇచ్చేస్తుంది అది గూగుల్లో. వీటన్నిటిని చూసుకునే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో చూస్తున్నారు. ప్లస్ ఆ నైబరింగ్ ప్లేస్ లో ఎలాంటి ప్రాజెక్టులు కడుతున్నారు, ఏ ప్రాజెక్ట్ లో ఫెసిలిటీస్ బాగున్నాయో చూసుకుని ఆ ప్రాజెక్ట్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏం చూస్తున్నారంటే మనం ఇంటర్నల్ గా ఇచ్చే ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్, గ్రీనరీ, తర్వాత ఫ్లాట్ సైజులు, బాల్కనీలు, తర్వాత టెర్రస్ ఎమ్యూనిటీస్ ఏమైనా ఇస్తున్నామా, అట్లా ఇండోర్ గేమ్స్ సంబంధించి పూలు, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫెసిలిటీస్. ఇక్కడ 3 స్టెప్లు చెప్పొచ్చు మనం. ఒకటి పేరెంట్స్ కి ఇన్లాస్ కి పనికొచ్చే ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేవా. 2 ఆ జంటకి ఎవరైతే కొనుక్కున్నారో ఫ్లాట్ ఆ భార్యాభర్తలకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని ఉన్నాయా లేదా. 3 ఆడ బంగారు చిన్నారులు ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి ప్లే జోను, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయా లేదా. ఈ 3 స్టెప్ని వెరిఫై చేసి 100% సాటిస్ఫై అయితేనే కొంటున్నారు. దాన్ని బట్టి బిల్డర్లు కూడా రూపాంతరం చెంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి వీటన్నిటిని కూడా మంచి పద్ధతిలో ఇన్నోవేటివ్ గా చేసి ఇస్తున్నారు ఇప్పుడు హోమ్స్ లో.